ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడు రాజ్ కేశిరెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను ఏసీబీ కోర్టు గురువారం కొట్టివేసింది. ఈ కేసులో రాజ్ కేశిరెడ్డి A1 అన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో బెయిల్ కోసం రాజ్ కేశిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, దిలీప్ విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వీరి బెయిల్ పిటిషన్లపై ఏసీబీ కోర్టు గురువారం తీర్పు వెలువరించింది. రాజ్ కేశిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డిలకు బెయిల్ నిరాకరించిన కోర్టు ఇదే కేసులో A30 అయిన రాజ్ కేశిరెడ్డి, PA దిలీప్ రెడ్డికి మాత్రం బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో అరెస్టై విజయవాడ జైలులో ఉన్న నిందితులలో దిలీప్ ఒకరు. అతడికి ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో విడుదలయ్యారు. అయితే రాజ్ కేశిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డిలకు మాత్రం కోర్టు బెయిల్ నిరాకరించి వారి పిటిషన్లను డిస్మిస్ చేసింది. రాజ్ కేశిరెడ్డి గతంలో బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే సుప్రీంకోర్టు బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని సూచిస్తూ ఆయన పిటిషన్ను కొట్టివేసింది.